డియర్ ఫ్రెండ్స్, మరి మనందరికీ తెలివైన జంతువుల కథలు ఇష్టం కదా. రాళ్ళు వేసి కూజాలోంచి నీళ్లు తాగిన కాకి, సింహాన్ని బోల్తా కొట్టించిన కుందేలు, తెలివిగా కష్టాల నుంచి తప్పించుకున్న నక్క, ఇవన్నీ మనకి బాగా తెలుసు కదా. మరి ఇవి కూడా మనం తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూ ఉంటారు. మీకు కూడా మీ తల్లిదండ్రులు చెప్పుంటారు, మీరు కూడా మీ పిల్లలకి, మీ మనవలకి, మనవరాలకి చెప్పే ఉంటారు. అయితే ఇండోనేషియా, మలేషియా దేశాల పిల్లలకేమో మరి ఓ తెలివైన లేడికోన కథలు వచ్చు. ఇవి వాటిలో కొన్ని. వీటికి ఆంగ్ల మూలం ఆరాన్ షెఫర్డ్, తెలుగు అనువాదం జీవీజీకే రాజు, బెంగళూరు. మరి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఒక రోజున నీళ్లు తాగుదామని నది దగ్గరికి పోయింది లేడికోన. దగ్గరలోనే ఎక్కడో మొసలి దాక్కొని ఉందని దానికి అనుమానం వచ్చింది. మరి నిజంగానే నీళ్ళలో మొసలి ఉందో లేదో ఎట్లా తెలుసుకునేది? సరే, చటుక్కున లేడికోనకి ఒక ఉపాయం తట్టింది. అది పెద్దగా అరుస్తూ ఈ విధంగా అన్నది, చల్లటి నీళ్లు తాగుదామని ఉంది. ఈ నీళ్లు చల్లగా ఉన్నాయో లేదో కాలు పెట్టే చూస్తే పోలా అని కాలు పెట్టి చూసే దానిలాగా నటించింది. నిజంగానే అక్కడ నీళ్ళల్లో ఒక వెర్రి మొసలి దాక్కుని ఉంది. దానికి చాలా ఆనందం వేసింది. సంతోషంగా, ఆహా, ఇవాళ ఈ లేడీ నాకు ఆహారం కాబోతోంది అని దానికి నోట్లో నీళ్లు ఊరాయి. అయితే తెలివైన లేడికోన ఏం చేసిందనుకున్నారు? కాలు పెట్టలేదు సరికదా, నీళ్లలో ఒక కర్ర పొలను తీసి ముంచింది. బుడుంగున తయారుగా ఉన్న మొసలి వెంటనే ఒక్క దూకు దూకి ఆ పొలను దొరకబుచ్చుకుని నీళ్ళలోకి లాక్కుపోయింది. లేడికోన పెద్దగా నవ్వింది. వేరే చోటుకు పోయి చక్కగా నీళ్లు తాగింది. చూసారా లేడికోన ఎంత తెలివిగా వ్యవహరించిందో. ఇంకో రోజున లేడికోన మళ్ళీ నీళ్లు తాగడానికి పోయింది. చూస్తే నదిలో ఒక కర్ర దొంగ తేలుతూ వస్తుంది. అయితే నీళ్ళలో తేలే మొసలి కూడా ఒక విధంగా దొంగలాగే ఉంటుంది. మరి అది మొసల, కర్ర దొంగ ఎలా తెలుసుకునేది? చటుక్కున లేడికోనకి ఒక ఉపాయం తట్టింది. అది పెద్దగా అరిచింది, ఇది నా నేస్తం, నా స్నేహితుడు కర్ర దొంగ అనుకుంటాను. కర్ర దొంగ అయితే తప్పకుండా నాతో మాట్లాడుతుంది. అదే ఆ పాడు మొసలి అయితే అస్సలు మాట్లాడదు అని. వెంటనే నీళ్ళలోంచి ఒక పెద్ద గొంతు వినిపించింది, మిత్రమా, నేను నిజంగా కర్ర దొంగనే అని. లేడికోన నవ్వింది, పిచ్చి మొసలి, కర్ర దొంగలు ఎక్కడైనా మాట్లాడతాయా అని అక్కడి నుంచి పరిగెత్తుకుని పారిపోయింది. ఒకరోజు లేడికోన తన నేస్తం అంటే తన స్నేహితుడు ఏనుగుతో కలిసి నది అవతల వైపుకు పోయింది. అక్కడ చాలా పండ్లు, దుంపలు తిన్నది. కడుపు నిండగానే దానికి ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. చూస్తే ఏనుగు ఇంకా తింటూనే ఉంది. సరేనని లేడికోన ఒక్కతే బయలుదేరింది. నది దాకా వెళ్ళి చూస్తే మొసలి, దాని నేస్తాలు నీళ్ళల్లో తయారుగా ఉన్నాయి. ఏనుగు కూడా తోడు లేదాయే. నది దాటేది ఎట్లా? కొంచెం సేపు ఆలోచిస్తే దానికి ఒక ఉపాయం తోచింది. అది నది దగ్గరకు పోయి మొసలి అని పిలిచింది. మొసలి పెద్దగా నోరు తెరిచి, ఆహా లేడికోన, ఇవ్వాల నిన్ను తినేస్తాను అన్నది. ఇవ్వాల కాదు మొసలి, రాజుగారు నన్ను నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయో లెక్క పెట్టుకుని రమ్మన్నారు. లెక్క ప్రకారం మీకు సరిపోయినన్ని లేడికోనల్ని పంపిస్తారట. అప్పుడు కడుపు నిండా తిందురుగాని అన్నది. మొసళ్ళన్నీ మహా సంతోషపడిపోయాయి. సరే, ఎలా లెక్క పెడతావో చెప్పమన్నాయి. ఏముంది, మీరు నది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వరుసగా నిలబడండి అంది లేడికోన. సరిగ్గా నిలబడకపోతే మరి అన్ని మొసళ్ళు లెక్కలోకి రావు.
అప్పుడు రాజుగారు ఇచ్చే 7 కోనలు మీకే సరిపోవు. సరే నాకేంట్లే అని తొందర పెట్టింది. మొసలన్నీ గబగబా వరుస కట్టాయి. లేడికోన మొదటి మొసల మీదకి దూకింది. ఒకటి అని అరిచింది. తర్వాత ఇంకో మొసల మీదకు దూకింది. 2 అన్నది. అట్లా దూకుతూ ఆ పక్కకు చేరి గట్టు మీదకు దూకేసింది. మొత్తం ఎన్ని మొసళ్ళు ఉన్నాం, ఎన్ని లేడి కోనల్ని పంపిస్తారు రాజుగారు అని అడిగాయి మొసళ్ళు ఆత్రంగా. సరిగ్గా నదిని దాటేందుకు కావలసినన్ని మొసళ్ళు ఉన్నాయి, అన్ని శుద్ధ మొద్దులు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది లేడికోన. దీని సేకరణ సొంటేల ధనుంజయ. ఇది నాకు బాగా నచ్చి నేను ఈ వీడియో ద్వారా నా ఆడియన్స్ అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేయటం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, మరి ఎవరికైనా సరే వారికి షేర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సెలవు.